బెజవాడ షాపింగ్ మాల్స్ పై ఫుడ్ విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ కాంప్లెక్స్లలో ఆహార పదార్థాల సరఫరా, హోటల్స్ నిర్వహణపై పలు కేసులు నమోదు చేశారు. ట్రెండ్ సెట్లోని పకోడీ ఫ్యాక్టరీలో ఆయిల్ సరఫరాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. విజయవాడలో షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ కాంప్లెక్స్ల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 4 టీమ్స్గా విడిపోయిన అధికారులు పీవీపీ, ట్రెండ్ సెట్తో పాటు మరికొన్ని మాల్స్లో సోదాలు నిర్వహించారు. ఫుడ్ కోర్టులకు లైసెన్సుల దగ్గర నుంచి ఆహార పదార్థాల నాణ్యత వరకు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు యాజమాన్యాలకు దడ పుట్టించారు. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా ఆహార పదార్థాలు సరఫరా ఉండాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ టౌన్లో ఉన్నటువంటి సినిమా హాల్స్లో ఉన్నటువంటి క్యాంటీన్స్ మీద ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మా విజిలెన్స్ డిపార్ట్మెంట్తో పాటు లీగల్ మెట్రాలజీ, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా సహాయంగా తీసుకొని ఇన్స్పెక్షన్ జరుగుతుంది. మేము మొత్తం 4 టీమ్స్కి డివైడ్ అయిపోయాం. 4 సినిమా హాల్స్లో ఇప్పుడు ఉన్నారు. ఒకటి ఎల్విపిఎల్, ఒకటి పీవీఆర్, ఒకటి ట్రెండ్స్ ఒకటి, ఇంకోటి పోలీస్ పీవీపీ ఒకటి. ఆ 4 చేస్తున్నాం. ఫర్దర్ టైం ఉంటే నెక్స్ట్ ఇంకొక 4 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్రెండ్ సెట్ మాల్లోని పకోడీ ఫ్యాక్టరీలో ఆయిల్ వాడకంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా అదే వాడుతున్నారని అనుమానం వ్యక్తం చేసిన అధికారులు ఆయిల్ శాంపిల్ను ల్యాబ్కు పంపారు. పరీక్షల అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ట్రెండ్ సెట్లో ఒకటి పకోడీ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది షాపు. సో దాంట్లో వీళ్ళు ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాదాపు నాకు తెలిసినంత వరకు అది దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి అదే ఆయిల్ రీసైకిల్ చేస్తున్నట్టు, దాన్నే రీబాయిల్ చేస్తూ ఉన్నట్టుంది. బాగా బ్లాక్ అయిపోయింది. సో దాని శాంపిల్స్ కలెక్ట్ చేసాం, వాటిని సీజ్ చేసాం. తర్వాత శాంపిల్స్ని అనాలిసిస్కి పంపిస్తాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ నిర్వాహకులు క్యాంటీన్లలో, ఫుడ్ కోర్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే అని, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇకపై ప్రతి వారం దాడులు కొనసాగుతాయన్నారు.